నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రకారం నీ తల్లిదండ్రులని సన్మానించు అని దేవుడి మాట తెలియపరుస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నారు. తల్లిని తండ్రిని కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. వాళ్ళని అనాథల వల్లే వదిలేస్తున్నారు. కానీ మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు అని దేవుని మాట సెలవిస్తుంది. నువ్వు మంచి విత్తనం విత్తితే మంచి పంటను కోస్తావు, చెడు విత్తనం విత్తితే చెడు పంటనే కోస్తావు. అంటే ఇప్పుడు నీ తల్లిదండ్రుల జీవితంలో జరిగింది రాబోయే దినాల్లో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. కనుక మనము దేవుని మాటకి గౌరవించి నీ తల్లిదండ్రులను సన్మానించు అంటే సన్మానించమని సాల్వా కప్పమని కాదు, కానీ వారి పట్ల నీ కనికరము చూపి వారు బ్రతుకున్నంతకాలం వారికి కొంచెం అన్నం మరియు వారికి వస్త్రము ఇచ్చి వారిని నీవు చిన్నప్పుడు నువ్వు ఎలా వచ్చావో వారు వెళ్ళే సమయంలో కూడా చిన్నపిల్లల వల్లే ఉంటారు కదండి, వారిని ఆ రీతిగా నువ్వు చూసుకుంటే రాబోయే దినాల్లో దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మరి తల్లిదండ్రుల్ని సన్మానించిన వారమైతే రేపు నీ పిల్లలు కూడా నిన్ను సన్మానిస్తారు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులని అలా వదిలేస్తున్నారు కదండి. మరి అది ఎంతవరకు న్యాయం? మరి వారిని చూసినప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు, వారి కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నప్పుడు వారు అక్కడక్కడ ఎందుకు అలాగ అడుక్కుంటున్నారు అని మనస్సు వేదన చెందుతుంది కదండి. మరి మీ అందరికీ ఒకే ఒక మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా ఉంటే రేపు నీ భవిష్యత్తులో నీ బిడ్డలు కూడా నీకు అలా చేయకుండా మరి నిన్ను ప్రేమగా చూసుకోవాలి అంటే నువ్వు కూడా నీ తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవాలి. నీ ప్రేమ ఏదైనప్పటికీ కూడా వారికి కొంచెం అన్నం వస్త్రం ఇస్తే చాలండి. వారికి ఆ జీవితంలో ఇంకేది అవసరం ఉండదు. మీరు ఆ వస్త్రాన్ని ఇచ్చి ఆ అన్నాన్ని పెట్టినప్పుడు వారికి ఉన్న సంతోషం ఇంత అంతా కాదు. ఆ సంతోషం మరి రేపటి జీవితంలో మనకు అవసరం కదా.